జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదేంటి అంటే, జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట టీడీపీ నాయకులకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విషయంలో కానీ, ప్రభుత్వం వద్దకు సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే వాటిలో కానీ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము తిరిగి అదే కోరుకుంటున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మా జనసేనకు అదే ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నాము. దాని గురించే చర్చలు జరుగుతున్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇండైరెక్ట్ గా ఆయన కూటమి మధ్యలో సఖ్యత కొద్దిగా క్షీణిస్తుంది అనేటువంటి హింట్ ఏమైనా ఇచ్చారనుకోవాలా? ఏం జరుగుతుంది అసలు? ఒకటి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డారు, కూటమి ప్రభుత్వంగా పరిపాలిస్తున్నారు. చాలా సాధారణంగానే 2-3 పార్టీల కూటమి అధికారం ఉన్నప్పుడు ఎవరి ప్రయారిటీ ఎంత, ఎవరి పాత్ర ఎంత, మా ప్రాధాన్యత ఏంటి, మీ ప్రాధాన్యత చర్చలు ఎప్పుడు జరుగుతాయి. దాంట్లో ఏమి ఈ ప్రభుత్వం ఇది మాత్రమే కొత్త కాదు, ఎందుకంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళు ఉంటాయి కాబట్టి. బేసిక్గా ఎవరిది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, ఈ కూటమికి లీడ్ ఎవరు చేస్తున్నారు వాళ్ళది ఇంప్లిమెంట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తూ ఉంది. మిత్రపక్షాల మధ్య ఒకరి పట్ల ఒకరికి ఇచ్చిపుచ్చుకునే గౌరవం అనేది మంచి చెడ్ల ఆధారంగా ఉండదు. బొలిశెట్టి గారు జనరల్గా మాట్లాడొచ్చు, కానీ మీ మంచితనం నా మంచితనాన్ని బట్టి రాజకీయాలలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండదు. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఎదుగుదలే. ఇప్పుడు నేను మీకు ఇచ్చుకుంటా అంటే 21 సీట్లు వాళ్ళు గెలిచారు, అప్పుడు ఇచ్చిపుచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఓట్లు మనకు కావాలి, మన ఓట్లు వాళ్ళకి కావాలి. కాబట్టి గెలిచిన తర్వాత ఇచ్చిపుచ్చుకుంటే మీరు అట్లే బలంగా ఉండండి, మేమే ఇట్లా బలంగా ఉంటాం అనేది ఉండవు రాజకీయాల్లో. మిత్రపక్షాల మధ్య శత్రుపక్షాల కన్నా ఎక్కువ ఘర్షణ ఉంటుంది. బయటికి చెప్పరు, అడిగినప్పుడల్లా టీ కప్పులో తుఫాన్ అంటారు. తుఫాన్ వచ్చిన తర్వాత అసలు తుఫాన్ బయటపడుతుంది, అంతవరకు టీ కప్పులో తుఫాన్ అంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచిన తర్వాత ప్రతి పార్టీ ఎదగాలని కోరుకుంటుంది. కాబట్టి మిత్రపక్షాలు ఎప్పుడైనా చూడండి, దేశ రాజకీయాల్లో మిత్రపక్షాలు, అది వామపక్షాలు కావచ్చు, వామపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం, వామపక్షాలు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మిత్రపక్షాలు స్టార్ట్ అయిన తర్వాత ముగిసే నాటికి ఏదో ఒక పార్టీ నష్టపోతుంది, ఇంకో పార్టీ లాభపడుతుంది. ప్రతిపక్షం ఓట్లు చీల్చుకోరు, వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతో చీల్చుకుంటారు, నీ ఓట్లు నా ఓట్లు పీక్కుంటారు. అది నేచర్ రాజకీయ వ్యవస్థలో. కాబట్టి ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ సమస్యలు, మేమున్న ఎమ్మెల్యేల చోట తెలుగుదేశానికి ప్రయారిటీ ఇస్తున్నాం, తెలుగుదేశం ఉన్న చోట కూడా మాకు అదే ప్రయారిటీ ఇవ్వాలని. అది వినడానికి చాలా బాగుంటుంది, ఆచరణ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, అర్థం ఏంటి, అన్ని చోట్ల మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మా వాళ్ళకి కూడా రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటే ఏంటి చరణ్ గారు, ఎదగడానికి అవకాశం ఇవ్వడం, అది నేరుగా చెప్పడం. ఇప్పుడు 175 నియోజకవర్గాలు 21 పోను, మిగతా 150, 134 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, 134 నియోజకవర్గాల్లో కూడా జనసేన వాళ్ళు యాక్టివ్గా ఉంటే, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తా ఉంటే ఆ పార్టీ కూడా ఎదుగుతుంది. ఎదగాలని తెలుగుదేశం కోరుకోదు, తెలుగుదేశం ఎదగాలని జనసేన కోరుకోదు, జనసేన ఎదగాలని వీళ్ళిద్దరు ఎదగాలని వాళ్ళు కోరుకోరు. కానీ విడిపోయేంత వరకు మేము ఎదగాలని కోరుకుంటామని మనకు చెప్తారు, అది సహజం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పని జనసేనని పెంచే పని, లేదా జనసేన పని తెలుగుదేశాన్ని పెంచే పని. కాబట్టి ఎవరైనా సరే అక్కడ అసలు సమస్య. దీన్ని నేరుగా చెప్పలేక ఇతర చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మిత్రపక్షాల మధ్య ఈ వైరుధ్యం అనివార్యం. ఈ వైరుధ్యం ఎప్పటి వరకు పరిష్కారం అవుతుందంటే నడుస్తుంది, కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. జనసేనలో ఆ అభిప్రాయం బలంగా ఉంది. మేము రాష్ట్రం అంతా రాష్ట్ర పార్టీ కదా, కేవలం మా ఎమ్మెల్యేలు ఉన్న చోట జరుగుతుంది. ఇప్పుడు రూలింగ్ ఎవరిది? మిత్రపక్షాలదే, కానీ డిసైడ్ ఫ్యాక్టర్ తెలుగుదేశమే కదా. డిసైడ్ ఫ్యాక్టర్ తెలుగుదేశం అయినప్పుడు జనసేన ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎమ్మెల్యే పంపిస్తే ఇస్తారా? వాళ్ళు అనుకుంటే వాళ్ళు నేరుగా సీఎం దగ్గర తెచ్చుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే రిఫర్ చేయాల్సిన అవసరం, మీరు నేను రిక్వెస్ట్ చేసినా, పౌరుడు రిక్వెస్ట్ చేసినా ఇవ్వచ్చు. కాబట్టి మీరు ప్రాధాన్యత ఇస్తే తెలుగుదేశం ఇవ్వడం కాదు, వాళ్ళ ప్రభుత్వం అది మర్చిపోకూడదు. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇప్పిన వాళ్ళు తెచ్చుకుంటారు. మీరు ఇస్తే మీ గౌరవం, ఇకపోతే వాళ్ళపై నేరుగా తెచ్చుకుంటారు మీరు ఎమ్మెల్యే ఉన్న చోట కూడా. కాబట్టి ఇది ఒక సాధారణ సహజ సిద్ధమైనటువంటి వైరుధ్యం. దీనికి మందు లేదు, జాగ్రత్తలు తీసుకోవడమే. మందు లేదంటే దీనికేం ట్రీట్మెంట్ లేదు. జాగ్రత్తలు తీసుకోవడం అంటే వాళ్ళు ఒకటి, మీరు ఒకటి వేసుకుంటా ఉండడం, విమర్శించుకుంటా ఉండడం, మిమ్మల్ని కాపాడుకోవడమే. కాపాడుకోకపోతే ఏమవుతారంటే 29 నాటికి ఎవరో ఒకరు బలైపోతారు. అది ఎవరు బలవుతారనేది కారణం అనిపిస్తుంది, కానీ మీరే బలవుతారు. మీరంటే జనసేన కాదు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఎవరో ఒకరు తగ్గుతారు, ఇంకొకరు ఎదుగుతారు. పక్కన జగన్ గారికి ఏం కాదు, ఎందుకంటే ఆయన మీరేం చేయలేరు, ఇంకా మీరు కొట్టుకోవాల్సింది. ఇంకా ఆయన కొట్టడం 24తో అయిపోయింది. కాబట్టి ఇది సహజమైన సాధారణమైన ఘర్షణ, ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీంట్లో ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారనేది కాలం నిర్ణయిస్తుంది.
సో ఇదే వివాదాలు కొనసాగితే 29కి కూటమి బలంగా ఉండే అవకాశాలు ఉండొచ్చా? విడిపోయే అవకాశాలు ఉండొచ్చా? అంటే మీ అవసరం నాకెంత, నా అవసరం మీకెంత. బలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం మధ్య ఉంది. రీజన్ వాళ్ళ మధ్య గొప్ప సంబంధం అది. ఆ పక్క ఆయన బలపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడితే వీళ్ళంత ఐక్యంగా ఉంటారు. ఓకే. దానికేం చూద్దాం. వాళ్ళ మధ్య జరిగే వైరుధ్యాలు బట్టి ఉండదు. వాళ్ళ కోపతాపాలన్నా ఆడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు పికప్ అవుతున్నాడు అంటే ఎంత జగన్ లేస్తే వీళ్ళంతా కలిసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లేవడం ఆయన లేస్తూనే ఉన్నాడు. మళ్ళీ వస్తాడని మీరే అంటున్నారు. ఆ లెవెల్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 15 ఏళ్ళు ఎన్నెళ్ళని ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బలపడడం అనేది వాళ్ళ ఐక్యతకు మూలం. వాళ్ళ ఐక్యంగా ఉండడం, వాళ్ళని చెడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడ్డాడు కదా. మీరు ఐక్యంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని బలహీనపడతాడా? ఆయన బలపడుతున్నప్పుడు ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టాలంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఐక్యతకు వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఉంటారు, 29 ఉంటారు, ఇంకా పైన ఉంటారనే దానికి ప్రాతిపదిక జగన్మోహన్ రెడ్డి బలమే. జగన్మోహన్ ఓకే. రెడ్డి గారు బలపడిన రోజులు వాళ్ళు ఐక్యంగానే ఉంటారు. ఇది సూత్రం. కానీ అది చెప్పకుండా వేరే విషయాలు చెప్తుంటారు. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.